దేశవ్యాప్తంగా కరోనా JN.1 సబ్ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 511 కేసులు వెలుగు చూశాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ JN.1 ఉపకరణ కేసులు ఇప్పటి వరకు 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో బయటపడ్డాయి. అత్యధికంగా 199 కేసులు కర్ణాటక, కేరళలో 148, అలాగే గోవాలో 47, గుజరాత్లో 36, మహారాష్ట్రలో 32 కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్లో 4, తెలంగాణలో 2, ఒడిశాలో 1, హర్యానాలో 1 కేసు నమోదైంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 602 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కోవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య 4440కు చేరడం కలవరపెడుతుంది. JN.1 వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇది వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ ముప్పు తక్కువేనని అంటుంది. ఇక దేశంలో ఉపరకం కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించింది.